హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలకి నేను ఆలు పాలక్ పరోటా అయితే చేస్తున్నానండి. ఆ ప్రాసెస్ని మీకు కూడా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఆలు అయితే 3 తీసుకున్నాను. వాటిని అయితే కొద్దిగా వాటర్ వేసేసి బాయిల్ చేస్తున్నానండి. అలానే ఇక్కడ 3 కట్టల పాలకూరను కూడా తీసేసుకున్నాను. ఆ పాలకూరని 3-4 సార్లు వాష్ చేసేసుకొని మంచిగా మిక్సీ వేసేసుకున్నానండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పాలకూరని మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పరోటా ప్రిపేర్ చేయాలి, దానికోసం అయితే ఇక్కడ నేను పిండి అన్నది తీసుకుంటున్నాను. మనం పరోటా అంటే రెగ్యులర్గా మైదా పిండి తీసుకుంటాం కదండి. మైదా పిండి అయితే హెల్త్కి మంచిది కాదు అనేసి ఈరోజు నేను వీట్ ఫ్లోరే తీసుకున్నానండి. వీట్ ఫ్లోర్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా పరోటా చేసినా కానీ ఇలాగ వీట్ ఫ్లోర్ని ఉపయోగిస్తాను అనమాట. దాంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాలక్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసేసుకొని నేను చపాతీ పిండిలాగా కలిపేసుకుంటున్నానండి. మనకి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఈ పరోటా పిండి అన్నది. నేను ఇక్కడ చేతికి అంటకుండా ఉండాలి అనేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు దీన్ని మనం రెస్ట్ ఇచ్చాము అనేసి అంటే పిండి అన్నది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అలా అనేసి పూరి పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కొద్దిగా మనం హార్డ్గానే కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాగ రెస్ట్ ఇచ్చాము అంటే పిండి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. నేను ఇది పిండి కలుపుకునే లోపు నాకు ఆలూస్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇక్కడ నేను దాంట్లో స్టఫింగ్ కోసం అనేసి ఇక్కడ నేను ఆలూని అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను. ఆలూ అయితే బాగా సాఫ్ట్ కుక్ అవ్వాలండి మనకి. ఇలా చేత్తో పట్టుకున్నాము అంటే స్మాష్ అయిపోవాలన్నమాట. దాంట్లోకి ఇక్కడ నేను ఒక 3 చిల్లీస్ తీసుకున్నానండి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈరోజు ఇక్కడ నేను కొద్దిగా చాట్ మసాలా ఉపయోగిస్తున్నానండి. ఇంకా ఎటువంటి మసాలాలు అయితే దీంట్లో యాడ్ చేయలేదు. ఇలా చాట్ మసాలా వేసాము అనేసి అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పరాటా ఎప్పుడు చేసినా కానీ నేను చాట్ మసాలా అన్నది ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అలానే ఇక్కడ కారం కూడా యాడ్ చేసేసుకొని వీటిని అలానే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఎటువంటి వాటర్ వేయకూడదు అనమాట. నేను ఇక్కడ సాల్ట్ అయితే పిండి కలిపేటప్పుడు సాల్ట్ అన్నది వేయలేదండి. మేము ఎప్పుడు సాల్ట్ కలుపుకోకుండానే పూరి అయినా చపాతీ అయినా పరోటా అయినా కానీ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి నేను పిండి కలిపేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. మళ్ళీ ఎవరికన్నా పిండిలో సాల్ట్ కలపాలి అనేసుకుంటే కలిపేసుకోవచ్చు అనమాట. 1 అవర్ తర్వాత అయితే నేను ఇలాగా పిండిని అయితే తీసేసుకున్నాను. మనకి చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వీటిని అయితే ఇలాగా ప్రెస్ చేసేసుకుంటున్నాను. అలా అనేసి మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. మనం ఎలాగో దీన్ని స్టఫ్ చేస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత చిన్నగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి నచ్చిన షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొన్ని సర్కిల్ షేప్లో చేశాను, కొన్ని స్క్వేర్ షేప్లో కూడా చేశాను అన్నమాట. ఇలా మనం స్టఫ్ చేసినప్పుడు వాటిల్ని ప్రెస్ చేయడానికి ఎక్కువగా ఫోర్స్ చేయకూడదండి. లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ వీలైనంత వరకు మధ్యలో కాకుండా చుట్టుపక్కల ప్రెస్ చేసాము అంటే మనం చేసిన స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. పొడిపిండి అన్నది వేసుకుంటూ నేను ఇక్కడ పరోటాలను అయితే ప్రెస్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా కనుక చేశారు అంటే స్టఫింగ్ అన్నది మనకు బయటికి రాకుండా చాలా మంచిగా వస్తాయి పరోటా అన్నది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మనకి గ్రీనిష్ కలర్లో. అంటే పిల్లలకి ఎప్పుడు వైట్ అలాగా రెగ్యులర్గా పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా ఉండరు కదా. ఇలాగ కలర్ఫుల్ ఐటమ్స్ ఏమన్నా చేసి పెట్టాము అనేసి అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను ఇలాగా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇలాగ చుట్టుపక్కల మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి రౌండ్ షేప్లో చేసేసుకున్నాను నేను.
ఇలాగా మనకి ఎన్నైతే పరోటాస్ కావాలో అన్ని పరోటాలన్నీ చేసేసుకొని ముందే పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా నేను అయితే ప్యాన్ తీసేసుకున్నానండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి మనకి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం పరోటాలు అన్నవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇప్పుడు కాల్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ముందుగా నేను ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయలేదు. ఈరోజైతే నేను పిల్లల కోసం అనేసి గీతోనే ఈ పరోటా అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. గీతో మనం పరోటా అన్నది చేసాము అనేసి అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. వీలైనంత వరకు పిల్లలకి చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్ అన్నది అవాయిడ్ చేసేసి గీ కనుక ప్రిఫర్ చేసాము అంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. తినేటప్పుడు టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది అనమాట. నేను గీ అన్నది ముందుగానే మెల్ట్ చేసేసి పెట్టుకున్నాను. ఇంట్లో చేసుకున్న గీ కాబట్టి నాకు అది గెడ్డలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ముందుగా మెల్ట్ చేసేసుకున్నాను గీని ఇక్కడ నేను. ఈ విధంగా మనం ఎక్కువసేపు కాల్చకూడదండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఒకేసారి మొత్తం కాల్చేసాము అంటే మళ్ళీ మనం కాల్చేటప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్దిగా మనం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ మనం ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసాము అంటే ఈవెన్గా కాలుతుందనమాట పరోటా అన్నది. లేదు అనేసి వదిలేసాము అనేసి అంటే ఒకవైపు కాలి ఒకవైపు కాలినట్టు ఉంటుంది. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పరోటా అన్నది మనం కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ప్రెస్ చేస్తూ ఉన్నాము అనేసి అంటే ఈవెన్గా కాలుతుంది. అలానే ఇక్కడ నేను స్క్వేర్ది పరోటా అయితే కాలుస్తున్నానండి. పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం డిఫరెంట్గా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలకి ఎక్కువగా షేప్స్, కలర్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఇలానే కొన్ని వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను. నేను ఇలాగా ఎప్పుడైనా కానీ చపాతీలు చేసేటప్పుడు వాటిని వైట్గా ఉండకుండానే చూసుకుంటూ ఉంటానన్నమాట. పరోటా కానీ చపాతీ కానీ చేసేటప్పుడు వాటిలో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా పాలక్ కానీ, కొంతమంది పిల్లలు అయితే వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి పిల్లల కోసం అయితే మనం ఇట్లా చపాతీ చేసేటప్పుడు కానీ రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు కానీ వీలైనంత వెజిటేబుల్స్ అన్నవి యాడ్ చేసాము అంటే వాళ్ళకు కూడా మనం ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిన సంతోషం అయితే మనకు కలుగుతుంది. చూడండి, పరోటాస్ అన్నీ అయితే అయిపోయినాయి. టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా మంచిగా వచ్చిందండి. మన లోపల స్టఫింగ్ చేసాం కాబట్టి ఇంకా ఎటువంటి సైడ్ డిష్ మనకైతే అవసరం లేదు. కాకపోతే ఈరోజు మార్నింగ్ చేసిన చట్నీ ఉంటే దాంతో అయితే సర్వ్ చేసేసుకున్నానండి. పిల్లలైతే కేవలం ఉట్టిగానే తినేశారు. లోపల ఆలు ఉంటుంది కదా, పిల్లలకి అందరికీ ఆలు అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను.